ప్రకాశం జిల్లా ప్రజానికానికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ సదస్సుల గురించి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల పేరిట అధికారుల గ్రామాలకు తిప్పుతూ గత నెల రోజులుగా వాళ్ళకు ప్రోగ్రాం ఇచ్చి వాళ్ళ పార్టీ ప్రచారం కోసం రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకుంటూ ఉన్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2014-19 మధ్యకాలంలో వాళ్ళ చేతకాంతనం వల్ల, వాళ్ళు పెట్టిన లిటికేషన్ వల్ల రైతులు అన్యాయానికి గురై ఈనా భూములని, చుక్కల భూములని 22A కింద పెట్టి జనాన్ని ఇబ్బంది పెడితే వాటన్నిటినీ జీవోలు ఇచ్చి పరిపాలన సులభతరం చేసి కలెక్టర్లకు అధికారాలు ఇచ్చి చాలా సమస్యలకి పరిష్కారం చూపించింది ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఉదాహరణకు చెప్తా, ఇక్కడ మంగమూరులో సర్వే నెంబర్ 14లో 1 ఎకరా 70 సెంట్లు కానీ ఎకరం కానీ దేవాదాయ భూమి ఉందని చెప్పి 50 ఎకరాలు బ్లాక్ చేసి పెట్టారు. అంటే రైతులు 50 ఎకరాల రైతులు రిలీజ్ చేయించుకోవటం కోసం దేవాదాయ శాఖ చుట్టూ తిరగాలి. దేవాదాయ శాఖ రిలీజ్ చేయాలంటే ఆ డిపార్ట్మెంట్లో ఒకరికి ఫైల్ రాయటం చేత కాదు, కమిషనర్ దాకా పోవాలి, గవర్నమెంట్ దగ్గరకు పోయి రిలీజ్ అవ్వాలి. రైతుల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు? వాళ్ళ ఎకర మీద వాళ్ళు కొలతేసుకొని అంతవరకు సపరేట్ చేసుకుని ఒక నెంబర్ ఇచ్చుకుంటే రైతులు స్వేచ్ఛగా ఉంటారు కదా. బాధ్యత లేని ప్రభుత్వం బాధ్యత లేకుండా ఇరికించడంలో ముందుంటుంది. రెవెన్యూ వాళ్ళు కూడా ఈ తాళాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని సమస్యలు సృష్టిస్తుంటే వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు వస్తారని చెప్పి వినియోగదారులు పీకు తింటూ కాలం వెల్లదీస్తూ ఉంటారు. మా ప్రభుత్వంలో డీకేలు ఎప్పటి నుంచో చేసుకుంటున్న డీకేలకి రిజిస్ట్రేషన్ చేయమని, ఈనాములన్నింటినీ కూడా చుక్కలు రద్దు చేయమని మేము అందరూ ఇస్తే అవి తీర అమలు కాబట్టి ఆయన పార్టీ అధికారులు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాలు ఇస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని రీసర్వే చేసి ఎప్పుడో బ్రిటిష్ టైంలో జరిగిన సర్వే ఇది, సమస్యలు నెంబర్లు బిజీగా ఉన్నాయని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున జరుగుతుంటే రాళ్ల మీద జగన్ గారి ఫోటోలు ఉన్నాయని చెప్పి ఒక పెట్టి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దని అన్నారు. మళ్ళీ ఏమో ఇప్పుడు రీసెంట్ మీరు చేస్తామని చెప్తున్నారు. రాళ్ల మీద జగన్ గారి ఫోటోలు కాదు, మీ ఫోటోలు వేసుకోండి, లేకపోతే ఎవరి ఫోటోలు ఇది మాకండి, తప్పు లేదు. భూములు ఎవరి పరిష్కారం చేయాల్సడానికి ఒక చట్టాన్ని తీసుకొస్తే, సమర్థవంతమైన చట్టం తీసుకొచ్చి ప్రజలకి సౌలభ్యంగా ఒకే కార్డులో అన్నీ ఉండేటట్టుగా వివరాలన్నీ ఈసీలకి, ఆడంగులకి, సర్టిఫికేట్లకి రకరకాలుగా పోకుండా ఆస్తి వివరాలను ఒక్క ఇన్ఫర్మేషన్తో ఉండేటట్టుగా ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం పారదర్శకంగా తీసుకురావాలని చూస్తే మీకు దానికి అడ్డం ఉంటారు. నా వరకు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. చేమకుర్తి మండలం మంచికలపాడు గ్రామంలో నా ల్యాండ్లో 12 సెంట్లు, ఎకరా 59 సెంట్లు ఉండాల్సింటే సర్వే నెంబర్ 325లో 325 ఉదాహరణతో చెప్తున్నాను. ఎకరా 59 సెంట్లు ఉండాల్సింటే ఎకరా 47 సెంట్లే ఎక్కించారు. ఆ 12 సెంట్లు ఎందుకు ఎక్కించారు అంటే మీరు అప్లికేషన్ పెట్టుకుంటున్నారు, పెట్టాము. ఇప్పుడు 8 నెలలు అతిగతి లేదు. అట్లాగే ముక్తుల రూపాయలు అంటే రకరకాల సమస్యలు చెప్తుంది. ఉదాహరణకి
ముక్తంతులపాడు సర్వే నెంబర్ 242/1A మేము ఒక ల్యాండ్కి కన్వర్షన్ కట్టాం. 15 లక్షల రూపాయలు కన్వర్షన్ కడితే కన్వర్షన్ కట్టిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చేత కాదు. ఎంఆర్ఓకి ప్రభుత్వానికి డబ్బులు తీసుకుంటా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చేయకపోతే దానికోసం కూడా మీ చుట్టూ తిరగాలన్నారు. పార్లమెంట్లో సర్వే నెంబర్ 5 మీ ఎంఆర్ఓ ఆఫీసులో ఆన్లైన్లో 18,000 రూపాయలు పనిచేసే ఉద్యోగస్తులు ఆపరేటర్లు తప్పు చేసి ఒకరితో తక్కువ ఎక్కిస్తే ఇదేందుకు మాకు ఎంత ల్యాండ్ ఉండాలి కదా, మాకు ఎకరా 5 సెంట్లు తగ్గిందని ఒక అప్లికేషన్ పెడితే సర్వే నెంబర్ 5లో పోర్టింగ్ కోసం జేసీ గారి అనుమతికి ఫైల్ వస్తుంది, మళ్ళీ కిందకి వెళ్తుంది, మళ్ళీ పైకి వస్తుంది. ఈ తతంగం 6 నెలల నుంచి జరుగుతుంది. అట్లాగే ఇక ఏదైనా సబ్ డివిజన్లో చేయమంటే మా 700 సబ్ డివిజన్ కడితే అది 3 నెలల నుంచి సబ్ డివిజన్ చేయడానికి తీర్పు పెడతారు. అట్లా రెవెన్యూ అధికారులకి ఏం చేస్తున్నారా మీరంటే గ్రామ రెవెన్యూ సమస్యలు పెట్టి సమస్యలు పరిష్కారం చేస్తూ ఉంటాను. నేను ఫిజికల్గా నేనే 4-5 సమస్యలు మీకు చెప్పాను. నేను ఒక ప్రజాప్రతినిధిని, నేను ఎంఆర్ఓలు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరితో మాట్లాడాను. ఇదిగో అవుతుంది అదిగో